అలానే కార్యక్రమానికి ఇచ్చేసిన కాపు సోదరి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టుగా ఇతర ఆటపోటీ ఆ చరిత్రని బయటికి తీసి చరిత్రని పుస్తకం రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ పుస్తక ఆవిష్కరణ కూడా కాసేపట్లో జరుగుతుంది. వారు ఎవరంటే మరి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు గారు అని చెప్పేసి అల్లూరి సీతారామరాజు గారి కంటే 40 సంవత్సరాల ముందే ఆయన బ్రిటిష్ వారితో స్వాతంత్ర పోరాటం సాధించారు. అటు తెలంగాణ ప్రాంతం వరకు అటువైపు ఒరిస్సా వరకు కూడా పోరాటం చేశారు. బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేసి స్వాతంత్ర పోరాటం చేశారు. అటువంటి మహనీయ వ్యక్తికి సంబంధించిన పుస్తకం కూడా మేము పుస్తకం రూపంలో అందరూ కూడా చాకచక్యంగా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు భక్తుల బలరామకృష్ణ గారు రాజారావు శాసనసభ్యులు ఆయన రావడం జరుగుతుంది. ఆయనకి మన కమిటీ సభ్యులందరూ కూడా స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా చాలా మా ప్రియతమ నాయకుడు శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు స్వామీజీ ఆయన వేదిక నడిచేస్తున్నా ప్రతి నెల ఏదో కార్యక్రమం చేస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనమందరూ కూడా ఎంతో ఆనందపడుతూ ఇవాళ మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకా అక్కడక్కడ భోజనం చేసి ఖాళీగా కూర్చున్న వాళ్ళందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరి ప్రయత్నిస్తున్నాం. అలాగే మన ప్రీత నాయకుడు భక్తుల బలరామకృష్ణ గారికి మన దగ్గరలో ఇంకా చాలా ఉంది. అందరూ ముందు రావాల్సిందిగా కోరి అమ్మ అన్న అక్క చెల్లి అనుకుంటే ఎవరితో ఏ విధమైన ఇది లేకుండా ఆయన ప్రజల్లోకి సాధారణ మనుషులాగా వెళ్ళిపోవడం ఎన్నోసార్లు గమనించాం. అది రాజమండ్రి నియోజకవర్గం, కానీ రాజనగరం నియోజకవర్గంలో ఎంతో మంది తెలిసిన ఉండడం చేత ఎన్ని కార్యక్రమాలు చేశారో మనకు తెలుసు. అటువంటి వారిని మనం ఎంతో గౌరవించుకోవాలి. అటువంటి వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చూడండి ఒకసారి 3 సర్కిల్ అన్న వాళ్ళు సేఫ్ చూస్తున్నారు చాలా మంది. సేఫ్ అయిన వాళ్ళు చూస్తున్నారు ఒకటి. ఒక సర్కిల్ లో సేఫ్ అయిన వాళ్ళు. చూడండి సార్ అవుట్ అయిన అనౌన్స్ చేస్తారు. సి చెన్నై అవుట్ అయింది సార్. మీరు ముగ్గురు అవుట్ ఎలా బయటకి వెళ్ళిపోండి సార్. ముంబైలో అవుట్ లేరండి సార్. ఢిల్లీలో అవుట్ అవుతారు చూడండి. ఢిల్లీ చెన్నైలో ఉన్నారా? చెన్నైలో ఉన్నారు చూడండి. ఢిల్లీ అవునండి. ఢిల్లీ ఓకే నేను చెప్పాను ఒక్క పెట్టేసిన తర్వాత ఎదురు ఒకసారి అవకాశం ఉంటే తొందరగా అయిపోతుంది. Play